ఈరోజు మనం ఆధునిక కవిత్వ లక్షణాలను గురించి చెప్పుకుందాం. భారతీయ సాహిత్యం లేదా తెలుగు సాహిత్యాన్ని తీసుకుంటే అందులో ముఖ్యంగా మనకు 3 దశలు, ప్రధాన దశలు కనిపిస్తాయి. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక దశలు. ప్రాచీన సాహిత్యం అంటే క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు నడిచినటువంటిది ప్రాచీన సాహిత్య యుగంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కాలంలో అంతా కూడా మనకు అనువాద సాహిత్యమే నడిచింది. అంటే సంస్కృత భాష భారతీయ భాషలన్నింటికీ కూడా మూలమని మన వాళ్ళు భావించడం వలన సంస్కృతంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేయడం రూపంలో వచ్చినటువంటి రచనని సాహిత్యంగా భావించినారు తప్ప కల్పితమైనటువంటి రచనలు ఏవి కూడా సాహిత్యంగా ప్రాచీనులు అంగీకరించారు. అందుకు ఆ కాలంలో వచ్చినటువంటి సాహిత్యం అంతా కూడా అనువాద సాహిత్యం. అందుకే దాన్ని అనువాద సాహిత్య యుగం అని కూడా పిలిచారు. రెండవది మధ్యయుగ సాహిత్యం. క్రీస్తు శకం 16 నుండి 19వ శతాబ్దం వరకు ఉన్నటువంటి సాహిత్యాన్ని మధ్యయుగ సాహిత్యం అని పిలిచారు. ఈ కాలంలో మొత్తం అనువాదాలు కాకుండా సంస్కృత కావ్యాలలో అప్రధానంగా ఉన్నటువంటి ఒక కథను తీసుకొని దాన్ని కవి తన స్వయం కపోల కల్పనలతో పెంచి పోషించి ఒక అందమైనటువంటి కావ్యంగా మలచడము అనేటువంటి ప్రక్రియ మొదలైంది. దాన్నే ప్రబంధ ప్రక్రియ అని పిలిచారు. 19వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి సాహిత్యం అంతా కూడా ఆధునిక సాహిత్యంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆధునికత అనేటువంటిది నిర్వచించడం కష్టం. ప్రతి కవి కూడా ఆధునికుడు అని మనం చెప్పుకుంటాం. సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఆధునిక కవిత్వ సంప్రదాయంలో ప్రయోగములు అనేటువంటి సిద్ధాంత వ్యాసంలో ఆయన చెప్పినటువంటి అభిప్రాయం కూడా ఇదే. అంటే ప్రతి కవి కూడా తన కాలానికి ఆధునికుడే. అంటే ప్రతి కవి కూడా ఆధునికంగా కొత్తగా తనకు ముందు వాళ్ళ కంటే కూడా కొత్తగా రచన చేయాలని ఆశిస్తాడు. దాన్నే అతనికి ఆత్మీయతా ముద్ర అని చెప్తారు అనమాట. ఆత్మీయత అంటే ఒక కవి హృదయం, అందులో కవి స్వభావం లేదంటే ఆ కవి రచనా పద్ధతి అందులో ప్రతిఫలించడం, దాన్ని ఆత్మీయతా గుణం అంటారు. కాబట్టి ప్రతి కవి కూడా తన కాలంలో తన ముందు వాళ్ళ కంటే కూడా ఎంతో నిత్య నూతనంగా ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో అందరూ మెచ్చుకునే రీతిలో కావ్య రచన చేయాలని భావిస్తాడు. కాబట్టి ప్రతి కవి కూడా ఆధునికుడే. మరైతే ఆధునిక యుగము అని మనం చెప్పుకోవడంలో అర్థం ఏముంది అంటే ఆధునికమైనటువంటి భావజాలం, ప్రాచీనమైనటువంటి భావజాలానికి, ఆధునికమైనటువంటి భావజాలానికి, రచనా పద్ధతికి, ఆలోచన విధానానికి ప్రతి విషయంలో కూడా సమూలమైనటువంటి మార్పు అనేది ఇందులో కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఆధునిక సాహిత్యము అని పిలిచినారనమాట. మనకు ఒక గుర్తుగా పెట్టుకోవాలంటే సిపాయిల తిరుగుబాటు 1857లో సిపాయిల తిరుగుబాటు అనేది ప్రారంభమైంది. దాని తరువాత వచ్చినటువంటి సాహిత్యాన్ని అంతటినీ కూడా ఆధునిక సాహిత్యము అని పిలుస్తున్నారు. ముఖ్యంగా ఆధునిక సాహిత్యం అనేది తెలుగులో రావడానికి కారణం ఏంటి అంటే ఆంగ్లేయుల పరిపాలన అని మనం చెప్పుకోవచ్చు. ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం అని కూడా ఇంకొకటి చెప్పుకోవచ్చు. ఆంగ్ల విద్యా విధానం అనేది ఒక విధంగా మన జాతి విజ్ఞానాన్ని నిర్వీర్యం చేస్తే ఇంకొక విధంగా మనకు చేసినటువంటి మేలు ఏంటి అంటే అంతవరకు కేవలం మన వరకు మాత్రమే పరిమితమైనటువంటి మన ఆలోచన విధానాన్ని, మన వరకు మాత్రమే పరిమితమైనటువంటి మన సంప్రదాయాలను, ఆచారాలను లేదంటే ఒక భావజాలంలో ఉన్నటువంటి మనకు ఒక కొత్త ద్వారాన్ని తెరిచినటువంటి యుగం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కొత్త ద్వారాన్ని తెరిచి కొత్త ఆలోచనలను ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, వాళ్ళ ఆలోచనల్లో భావజాలాల్లో ఎటువంటి మార్పు వస్తుంది, మన సమాజంలో ఉన్నటువంటి సామాజిక దురాచారాలు కానీ, రాజకీయమైనటువంటి దురాచారాలు కానీ, మతపరమైనటువంటి దురాచారాలు కానీ ఏమున్నాయి, ఇతర దేశాల్లో సమాజ తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి, ఇతర దేశాల్లో ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది, మనకు వాళ్లకు తేడా ఏమిటి, ఈ విషయాలన్నింటినీ కూడా పోల్చి చూసుకుని మనం ఎక్కడున్నాము అని తెలుసుకునేటువంటి స్థితికి తీసుకురావడంలో ఆంగ్లేయ విద్యా విధానం అనేటువంటిది బాగా సహకరించింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతవరకు మన సమాజంలో కొన్ని దురాచారాలు అనేటువంటివి పెరిగిపోయినాయి అన్నమాట. సతీ సహగమనము, బాల్య వివాహాల వ్యవస్థ, వితంతువుల వ్యవస్థ, బాల వితంతు వ్యవస్థ, అంటరానితనము మొదలైనటువంటి సామాజిక దురాచారాలన్నీ కూడా సమాజంలో ఒక అలజడిని తీసుకొచ్చినాయి. సామాజికమైనటువంటి అలజడి అనేది అన్ని చోట్ల కూడా వచ్చేసింది అనమాట. అంతేకాకుండా ముస్లింలు తర్వాత క్రైస్తవులు మన దేశానికి రావడం వలన మన దేశంలో మతంలో కూడా కొన్ని మార్పులు అనేటువంటివి ఏర్పడినాయి. అంటే మన మతంలో
ఉన్నటువంటి అస్పృశ్యత అనేటువంటిది, దాన్ని మనం గుర్తించడంలో పాశ్చాత్య ప్రభావం అనేటువంటిది చాలా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే క్రైస్తవ మిషనరీలు మన దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు అనేక రకాలైనటువంటి సహాయాలు చేస్తామనేటువంటి నెపంతో చాప కింద నీరులాగా మత మార్పిడి అనేటువంటిది మొదలుపెట్టినారు. వాళ్ళని చూసుకుని ముస్లింలు కూడా ఇస్లాం మత వ్యాప్తికి మొదలుపెట్టినారు. వీళ్ళందరూ కూడా ఎవరిని టార్గెట్ చేసుకున్నారు అంటే సమాజంలో అట్టడుగులా ఉండి భారతీయ హైందవ సమాజంలో ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వాళ్ళను అస్పృశ్యులుగా భావిస్తున్నటువంటి పంచమ వర్గాన్ని వాళ్ళు ఎన్నుకొని వాళ్ళకందరికీ కూడా మీకు చదువు నేర్పిస్తాము, విద్యా బుద్ధులు చెప్పిస్తాము, మీకు అందరికీ మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాము, మంచి వైద్య సౌకర్యాలు అందిస్తాము అని చెప్పి వాళ్ళందరినీ ప్రలోభాలకు పెట్టి మీకు సమాజంలో మంచి గుర్తింపునిస్తాము అని ప్రలోభాలు పెట్టి వాళ్ళను తమ మతంలోకి మార్చుకునేటువంటి ఒక పద్ధతి అనేది మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే ఆంగ్లేయ విద్యా విధానం వలన సమాజంలో కానీ, మతపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ చాలా రకాలైనటువంటి ఉద్యమాలు మన దేశంలో మొదలైనాయి. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమము, మత సంస్కరణోద్యమము, సంఘ సంస్కరణోద్యమము, వాటన్నిటితో పాటుగా భాషా సంస్కరణోద్యమము, ఇది తెలుగులో మొదలైనటువంటి ఒక ఉద్యమం. ఇవన్నీ కలిసి ఒక్కసారిగా వచ్చి మన సమాజాన్ని అంతటిని కూడా ఒక పెద్ద మార్పుకు తీసుకువెళ్ళినాయన్నమాట. సమాజ సంస్కరణ ఉద్యమంలో భాగంగా కన్యాశుల్కము, తర్వాత వితంతు వ్యవస్థ, సతీ సహగమనం మొదలైనటువంటి సామాజిక దురాచారాలను రూపుమాపడంలో చాలా మంది సంఘ సంస్కర్తలందరూ కూడా కృషి చేసినారు. వాటికి సాహిత్యం కూడా తోడుగా నిలిచింది. అందుకే మన గురజాడ అప్పారావు రచించినటువంటి కన్యాశుల్కం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని రచనలు కానీ, ఇటువంటివన్నీ కూడా సామాజిక దురాచారాలను గురించి చెప్పేవి. ఎంతో మంది సంఘ సంస్కర్తలు కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, తర్వాత ఆనంద గజపతిరాజు, ఈయన విజయనగర సంస్థానాధిపతి. ఇటువంటి వాళ్ళందరూ కూడా సంఘ సంస్కరణలు చేస్తూ తమ ప్రాంతంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సామాజిక దురాచారాలను రూపుమాపడంలో చాలా కృషి చేసినటువంటి వ్యక్తులు అన్నమాట వీళ్ళందరూ కూడా. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి విషయాల్లో కూడా సంస్కరణలు జరుగుతున్న సమయంలోనే సాహిత్యంలో కూడా సంస్కరణ అనేది మొదలైంది. ప్రబంధ యుగం తర్వాత సాహిత్యము తర్వాత దక్షిణాంధ్ర యుగము అనేది వచ్చింది. దక్షిణాంధ్ర యుగం తర్వాత సాహిత్యం అనేది క్షీణ దశకు వెళ్ళిపోయింది. ప్రబంధాలు చేసినటువంటి మేలు ఎంత ఉన్నప్పటికీ దానివల్ల కీడు కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రబంధాలలో వర్ణనలు శృతి మించి కేవలం వర్ణనలు ఉంటేనే కావ్యం అవుతుంది అని భావించి కథ అనేది లేకుండా, పస లేకుండా మితిమీరినటువంటి పచ్చి శృంగార వర్ణనలతో కావ్యాలు రచిస్తూ మేము కూడా కవులమని చెప్పుకునేటువంటి దశకు సాహిత్యం అనేది దిగజారిపోయింది అన్నమాట. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి చిత్రగా కవిత్వము, గర్భ కవిత్వము, ఆశ కవిత్వము, బంధ కవిత్వము, ఇట్లాంటి పేరడీలన్నీ కూడా మొదలైనాయి. వీటన్నింటి మధ్యన చిక్కి సాహిత్యము అనేటువంటిది అసలు తన రూపాన్ని మార్చుకుంది. అందుకే కందుకూరి వీరేశలింగం పంతులు ఈ కవుల చరిత్రను రాసే సమయంలో సాహిత్య చరిత్రనంతా కూడా అన్ని రచనలన్నిటిని చదివి ఆయనకు చాలా ఆవేశం వచ్చి ఆ సమయంలో ఒక ప్రహసనాన్ని రాసినాడు అనమాట. సరస్వతి నారద సంవాదము అనే ప్రహసనాన్ని రాస్తూ అందులో సరస్వతి బాధపడుతూ ఉన్నట్టుగా నారదుడు ఆమెను ప్రశ్నిస్తే ఈ విధంగా తయారైపోయినాను నేను, నన్ను ఇట్లా నా కుమారులంతా కూడా ఈ విధంగా చేసినారు అని చెప్పి ఆ విధంగా అట్లా బాధపడుతున్నట్టుగా ఒక ప్రహసనాన్ని కూడా ఆయన రాయడం జరిగింది అనమాట. కాబట్టి సాహిత్య పరంగా కూడా ఎంతో పెద్ద మార్పు అనేది ఇందులో మనకు కనిపిస్తుంది. ఎందుకు తాతల కాలం నాటి భావాలని పట్టుకొని వేలాడుతూ ఉన్నాము. ప్రపంచమంతా కూడా ఎంతో ముందుకు వెళ్ళిపోయింది. మనం కూడా దాంతో పాటు అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచనను కలిగించినటువంటి ఇది ఏదైనా ఉంది అంటే అది మనకు ఆంగ్లేయ విద్యా విధానం. ఎందుకు ఆంగ్లేయ విద్యా విధానం ఎందుకు కారణమైంది దీనికి అంటే, ఇంగ్లీష్ వాళ్లకు ఒక మంచి అలవాటు ఉంది. అదేంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సాహిత్యాన్ని అంతటినీ కూడా తమ భాషలోకి అనువాదం చేయడం ద్వారా వాళ్ళ సాహిత్యాన్ని చదువుకోవడం. ఆంగ్ల విద్యా విధానం వలన మనం కూడా ఇంగ్లీష్ చదువుకోవడంతో ఆ ఇంగ్లీష్ సాహిత్యంలో ఇతర ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భాషా సాహిత్యాలన్నీ కూడా మనం తెలుసుకోవడం వలన ప్రపంచమంతా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాము అనేది తెలుసుకోవడం జరిగింది. దాంతో మార్పు అనేది అవసరము. సమాజంలో కానీ, సాహిత్యంలో కానీ, భాషలో కానీ, రాజకీయాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మార్పు అనేది అవసరము అని మన వాళ్ళు గుర్తించడంతో ఆధునికత అనేటువంటిది అక్కడి నుంచి మనకు కనిపిస్తుంది. అంటే ప్రాచీనమైనటువంటి ప్రతి ఒక్క భావజాలం నుంచి ఒక సమూలమైనటువంటి మార్పు కావాలి.
సమాజంలో మార్పు కావాలి, భాషలో మార్పు కావాలి, మతంలో మార్పు కావాలి. ప్రతి ఒక్క విషయంలో మార్పును ఆశించినటువంటి కాలం కాబట్టే దాన్ని ఆధునిక యుగంగా భావిస్తున్నారన్నమాట. ఆధునికత లేదంటే అభ్యుదయము అని పిలిచారు. అభ్యుదయం అంటే ఏంటి? ఒక కొత్త ఉదయం. కొత్త ఉదయము అంటే ఆ పాతదైనటువంటి భావాలన్నిటిని కూడా వదిలిపెట్టి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడం. ఒక కొత్తదైనటువంటి ఆలోచన విధానంతో ఒక కొత్త రోజులోకి అడుగుపెట్టడం అనేటువంటిది అభ్యుదయ కవిత్వంగా, అభ్యుదయ సాహిత్యంగా మనము చెప్పుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకు ఆధునికత, ఆధునిక సాహిత్యము అనేటువంటిది 19వ శతాబ్దం ఉత్తరార్ధం నుంచి అంటే రెండవ భాగం నుంచి మొదలైనట్టుగా మనకు తెలుస్తుంది. మొట్టమొదట జాతీయోద్యమ కవిత్వం అనే పేరుతో ఆధునిక సాహిత్యం మొదలైంది అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ రోజుల్లో అప్పుడప్పుడే మనకు జాతీయోద్యమం అనేది మొగ్గ తొడుగుతుంది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనే దాన్ని స్థాపించడము, ఇవన్నీ కూడా ఇంకొక మార్పు ఏంటి అంటే ఆధునిక సాహిత్యం అనేది రావడానికి అసలైన మార్పు ఏంటి? అసలైన కారణం ఏంటి అంటే పాశ్చాత్య దేశాల్లో అంతా కూడా సాహిత్యము సమాజాన్ని, సమకాలిక సమాజాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. అయితే మన దేశంలో సాహిత్యం ఏ విధంగా ఉంది? ఎప్పుడో తాతల కాలం నాడు జరిగిపోయినటువంటి కథలనే ఇంకా మళ్ళీ 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 అవే రాస్తూ కూర్చున్నాం. అదే రామాయణాన్ని, అదే భారతాన్ని, అదే రకమైనటువంటి కావ్యాలని తిరిగి తిరిగి ఒక కవి, ఇద్దరు ముగ్గురు కవులు ఒకే కావ్యాన్ని రాయడం. ఈ విధంగా రాసిన కావ్యాల్ని రాస్తూ దాంట్లోనే మనం సంతృప్తి పడుతున్నటువంటి రోజులు. అందుకు ఎందుకు ఇంత వెనుకబడి ఉన్నాము? ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాలను గురించి రాస్తూ ఉంటే మన కాలపు సమాజంలో జీవిత విధానం ఏ విధంగా ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది? అందుకే శ్రీశ్రీ అంటాడు, చైనాలో గని పని మనిషి, ఇటువంటి చెక్ దేశపు గని పని మనిషి, చైనాలో రిక్షావాలా, ఇటువంటి వీళ్ళ జీవిత విధానం అంతా కూడా మనం తెలుసుకోవాలి. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవితం ఎట్టిది, తాజ్ మహల్ నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు. ఈ విధంగా అంటే చరిత్ర కాదు మనకు కావాల్సింది, సమకాలిక సమాజం మనకు కావాల్సింది. చరిత్రలో దాగి ఉన్నటువంటి అసలైన నిజాలు మనకు కావాలి. కాబట్టి సమకాలిక సమాజాన్ని, సామాజిక వాస్తవికతలను, సమాజంలో అట్టడుగు వర్గం వాళ్ళు లేదంటే సామాన్యమైనటువంటి ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్ట సుఖాలను గురించినటువంటి చిత్రణ సాహిత్యంలో జరగాలి. అంతవరకు మన సాహిత్యంలో నాయకత్వం అంతా కూడా అగ్రవర్ణాల వాళ్ళ చేతుల్లో ఉంది. అంటే కేవలం రాజులను గురించి లేకపోతే ఇంకొక ఎవరైనా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మాత్రమే సాహిత్యంలో రచన చేసేవాళ్ళు. సామాన్యుల గురించి వర్ణనలు ఉన్నాయి కానీ అది ఎక్కువగా లేవన్నమాట. సామాన్యుల జీవిత విధానాన్ని గురించి వర్ణించిన సంఘటనలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి సాహిత్యం అనేది సమకాలిక జీవితాన్ని ప్రతిబింబించడంతో పాటుగా సామాన్యుని కష్ట సుఖాల గురించి చెప్పాలి అనేది ఆధునికులకు వచ్చినటువంటి మార్పు. కాబట్టి ఆలోచనల్లో కానీ ప్రతి ఒక్క భావజాలంలో కానీ మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఆధునిక కవిత్వం దగ్గరకు వచ్చేసి, ఆధునిక సాహిత్యం దగ్గరకు వచ్చేసి. ఇంకొకటి ఏంటి అంటే ఆధునిక సాహిత్యము అని మనం పిలుచుకుంటున్నటువంటి దాంట్లో అప్పుడు ప్రాచీన కాలంలో సాహిత్యము అంటే కావ్యమే. కావ్యంలో రకరకాల ప్రక్రియలు ఉన్నాయి మనకు. ఇతిహాసం అని, పురాణం అని, కావ్యం అని, ప్రబంధం అని, వచన కావ్యాలని, ఇట్లాంటి యక్షగానాలని, ఇటువంటి రకరకాల ప్రక్రియల్లో మనకు రచనలు వచ్చినాయి. అయితే ఆధునిక సాహిత్యంలోకి వచ్చేసరికి సాహిత్యంలో ఎన్నో రకాలైనటువంటి కొత్త ప్రక్రియలు. కవిత్వం అనేటువంటిది పూర్తిగా వేరుపడిపోయింది. ఆత్మాశ్రయ రీతి అని పిలిచినారు దాన్ని. ఆత్మాశ్రయ కవిత్వం అంటే ఒక కథను ఆశ్రయించి ఉండకుండా కేవలం కవి తన మనసులో ఉన్నటువంటి భావాలను ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు ఏదైనా ఒక సంఘటన గురించి రాయాలనుకున్నప్పుడు తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలను వర్ణిస్తూ చెప్పేటువంటి దాన్ని కవిత్వము అని పిలిచినారు అనమాట. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఆ కవిత్వం ఆత్మాశ్రయ కవిత్వంగా దాన్ని మన వాళ్ళు చెప్పినారనమాట. కాబట్టి కవిత్వం ఆత్మాశ్రయ రీతిలో కవిత్వం వేరుపడిపోతే, ఛందోబద్ధమైన రచన వేరుపడిపోతే, ఆ తర్వాత మిగిలినటువంటి కథ అంతా కూడా రకరకాల రూపాల్లోకి వచ్చింది. నవల, నవలిక, నాటిక, నాటకం, ఏకాంకిక, ఆ తర్వాత వ్యాసం, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి కొత్త ప్రక్రియలు మన తెలుగు భాషలోకి వచ్చినాయి. తెలుగు భాషలో ఒకటే కాదు, మొత్తం భారతీయ భాషలన్నింటిలోకి కూడా ప్రవేశించినాయి అన్నమాట. మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రాచీన సాహిత్యం అంతా సంస్కృతాన్ని అనుసరిస్తూ నడిస్తే, ఆధునిక సాహిత్యం అంతా కూడా ఆంగ్లాన్ని అనుసరిస్తూ నడిచింది. ఎందుకంటే అప్పుడు ఆంగ్లేయ విద్యా విధానం ద్వారా చదువుకున్నటువంటి పండితులు, మేధావులు అందరూ కూడా ఆ రోజుల్లో, ఈ జాతీయ కాంగ్రెస్ ఏర్పడినటువంటి రోజుల్లో 1885 నుండి 1905 వరకు ఉన్నటువంటి యుగాన్ని మితవాద యుగము అని పిలిచినారన్నమాట. అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉండేది? ఆంగ్ల
ఆంగ్లేయుల పరిపాలన అనేది మనకు దైవదత్తమైన పరిపాలన అని మన వాళ్ళు భావించినారు అనమాట. ఆ భగవంతుని దయ వలన వీళ్ళు వచ్చి మనల్ని పరిపాలిస్తున్నారు, వీళ్ళ వలన మనకు ఎంతో మేలు జరుగుతుంది అని భావించేవాళ్ళు. కాబట్టి ఆ కాలంలో వచ్చినటువంటి సాహిత్యం కూడా, ఆ కాలంలో వాళ్ళ అభిప్రాయాలు కూడా ఆ విధంగానే ఉండేవి. కాబట్టి ఆంగ్ల సాహిత్యంలో అంతా కూడా చాలా మంచి ఉంది అని మన వాళ్ళు భావించినారు. కాబట్టి ఆంగ్ల సాహిత్యంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రక్రియను అనుసరించినారు. మనం చూస్తే శ్రీశ్రీ అంత అంత ఆధునికుడైనటువంటి శ్రీశ్రీ పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రక్రియను అది మనకు సరితూపోతుందా లేదా అనేటువంటి సంబంధం లేకుండా తీసుకొచ్చినారు. డాడాయిజం అని, ఆ తర్వాత రకరకాలైన అధివాస్తవికత అని, సర్రియలిజం అని, డాడాయిజం అని, ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి కొత్త ప్రక్రియలన్నింటినీ పరిచయం చేస్తున్నాడు. అయితే అవి ఎక్కువ కాలం నిలవలేదు. మన జీవిత విధానానికి లేకపోతే మన నేటివిటీకి ఏదైతే నిలబడుతుందో అవే నిలబడినాయి తప్ప మిగిలినవన్నీ కూడా వెళ్ళిపోయాయి. సరే, ఈ విధంగా జాతీయోద్యమ కవిత్వంగా మనకు తెలుగు సాహిత్యం అనేది, తెలుగు కవిత్వం అనేది జాతీయోద్యమ సాహిత్యం. కవిత్వం ఒకటే కాదు, ఎందుకంటే నవలలు వచ్చినాయి, జాతీయోద్యమ నవలలు వచ్చినాయి, నాటకాలు వచ్చినాయి, రకరకాలైనటువంటివన్నీ కూడా వచ్చినాయి. ఈ సమయంలోనే జాతీయోద్యమంతో పాటుగా అనేక రకాలైనటువంటి సంస్కరణ ఉద్యమాలు కూడా మనకు నడిచినాయి అన్నమాట. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమము, భాషా సంస్కరణోద్యమము, మత సంస్కరణోద్యమము, సమాజ సంస్కరణోద్యమము, వీటన్నింటినీ కలుపుకొని వీటన్నింటి ప్రభావంతో వచ్చినటువంటిది ఆధునిక సాహిత్యం. కాబట్టి ఆధునిక సాహిత్యంలో ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా మార్క్సిజం అనేటువంటిది కూడా ఆధునిక సాహిత్యానికి మూలంగా నిలుస్తుంది. మధ్యయుగంలో కార్ల్ మార్క్స్, ఎంగిల్స్, రూసో మొదలైనటువంటి తత్వవేత్తలందరూ కూడా, అన్నింటికంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆధునిక సాహిత్యం అనేటువంటిది ఎక్కడ మొదలైంది అని చెప్పుకోవాలంటే, పాశ్చాత్య దేశాల్లో కూడా ఆధునిక సాహిత్యం ఎక్కడ మొదలైంది అని చెప్పుకోవాలంటే మనం కొన్ని ఉద్యమాల గురించి, ప్రపంచ ఉద్యమాల గురించి చెప్పుకోవాలన్నమాట. అవి ఏంటి అంటే, ఇంగ్లాండ్ లో జరిగినటువంటి పారిశ్రామిక విప్లవం అనేటువంటి ఒకటి, రష్యాలో జరిగినటువంటి విప్లవము, ఆ తర్వాత ఫ్రెంచ్ విప్లవము, రక్తపాత రహిత విప్లవం ఉన్నాడు. రక్తపాత రహిత విప్లవము అంటే ఇంగ్లాండ్ లో అధికారాలు అనేటువంటివి బ్రిటిష్ పార్లమెంట్ కు సంక్రమించినాయి. రాజుల దగ్గర నుంచి బ్రిటిష్ పార్లమెంట్ కు సంక్రమించినాయి. ఈ విధంగా ప్రజలకు, సామాన్యమైనటువంటి ప్రజానీకానికి ప్రాధాన్యత అనేది వీటి వలన పెరిగింది. పారిశ్రామిక విప్లవం వల్ల జరిగినటువంటి మార్పు ఏంటి అంటే, సమాజం వర్గాలుగా చీలిపోయింది. పెట్టుబడిదారులు అనే వాళ్ళు ధనిక వర్గం అయిపోయి వాళ్ళు శ్రామికులను పీడించడం, ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల సమాజంలో అసమానతలు, ఆర్థిక పరమైనటువంటి అసమానతలు అనేవి చాలా ఎక్కువైపోయినాయి. వీళ్ళిద్దరి మధ్య ఉండేదే మధ్యతరగతి వర్గం. ఈ మధ్యతరగతి వర్గంలో ఉన్నటువంటి మేధావులు, బాగా చదువుకున్నటువంటి మేధావులు శ్రామికులు, కార్మికుల పక్షాన నిలబడి వాళ్ళనందరినీ కూడా సంఘటితపరిచి వాళ్ళతో యూనియన్లు ఏర్పాటు చేసి వాళ్ళు పెట్టుబడిదారుల పైన పోరాడి తమ హక్కులను సాధించుకునే విధంగా చేసినటువంటి వాళ్ళే ఈ కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ మొదలైనటువంటి తత్వవేత్తలందరూ కూడా. ఆ కార్ల్ మార్క్స్ తత్వాలనే, ఆ భావజాలాన్ని మార్క్సిజం అని పిలుస్తారు. ఈ మార్క్సిజం భావాలు అనేటువంటివి ఎక్కువగా ఆధునిక సాహిత్యంలో మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ విధంగా జాతీయోద్యమ సాహిత్యంగా మొదలైనటువంటిది ఆ తర్వాత భావ కవిత్వంగా రూపాన్ని మార్చుకుంటున్నమాట. ఇంగ్లీష్ లో రొమాంటిసిజం అనేటువంటి ఒక సాహిత్యం వచ్చింది, సాహిత్య ప్రక్రియ. ఇందులో చాలా రకాలైనటువంటి విభాగాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు 6 రకాలైనటువంటి విభాగాల్లో ప్రారంభ కాలంలో భావ కవిత్వంలో రచన జరిగినట్లుగా కనిపిస్తాయి అన్నమాట. ఏవేవి అవి అంటే, ప్రకృతి కవిత్వము, ప్రణయ కవిత్వము, దేశభక్తి కవిత్వము, సంఘ సంస్కరణ కవిత్వము, స్మృతి గీతాలు, ఇటువంటివి. వీటిల్లో అన్నింటిలో కూడా ప్రారంభ కాలంలో రచనలు జరిగినాయి. ఈ గిరికుమారుని ప్రేమ గీతాలు కానీ, వరలక్ష్మి త్రిశతి అని విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటిది స్మృతి గీతాలు అంటారు. దేశభక్తి కవిత్వం గరిమెళ్ళ సత్యనారాయణ రాసినటువంటి మా కొద్ది తెల్లదొరతనము, ఇటువంటి పాటలు. ప్రకృతి కవిత్వం, ప్రకృతిని గురించి వర్ణించేటువంటి కవిత్వం. అయితే తర్వాత కాలంలో కేవలము ప్రణయ కవిత్వం మాత్రమే భావ కవిత్వానికి చిరునామాగా మారిపోయింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రిల మొదలైనటువంటి కొంతమంది దాన్ని పూర్తిగా ప్రణయ కవిత్వంగా మార్చేస్తారు. అంటే కేవలం ఒక ఊహా ప్రేయసిని సృష్టించుకుని ఆ ఊహా ప్రేయసి పైన కవితలు అల్లుకుంటూ, పాటలు పాడుకుంటూ ఈ లోకంతో సంబంధం లేకుండా సాగిపోయినటువంటి కవిత్వం. దిగిరాను దిగిరాను దివి నుండి భూమికి అంటారు కృష్ణశాస్త్రి. నేను మరణించుచున్నాను, ఇటు మరణించు నా కొరకు చెమ్మగిలు నయనమ్ము లేదు అంటాడు. నేను అనంతానంత తిమిరాంధకార లోకైకపతిని అంటాడు.
అంటే కేవలం తనను గురించి మాత్రమే, ఆ ఊహా ప్రేయసిని గురించి కవితలు అల్లుకుంటూ వాళ్ళ విరహంతో బాధపడుతూ ఈ విధమైనటువంటి కవిత్వం వలన ఏ సమాజానికి ఎటువంటి ఉపయోగము లేదన్నమాట. దాన్ని మార్పుగా వచ్చినటువంటిదే అభ్యుదయ కవిత్వము అనిపించింది. సమాజానికి ఏదో ఒక మేలు చేయాలి కవిత్వం అనేటువంటిది, సాహిత్యం అనేది. అట్లా కాకుండా ఏదో ఊహా ప్రేయసిని గురించి కవితలు అల్లుకుంటూ కూర్చుంటే కవి సమాజానికి ఏ విధంగా కృషి చేస్తాడు, ఏ విధంగా దాని సమాజానికి మేలు చేస్తాడు. కాబట్టి సమాజానికి మేలు చేయడం కోసం వచ్చినటువంటిదే అభ్యుదయ సాహిత్యం. అభ్యుదయ రచయితల సంఘం అనేది 1935 ప్రాంతంలో శ్రీశ్రీ అధ్యక్షతన ఏర్పాటైంది. అప్పటి నుంచి వచ్చినటువంటి సాహిత్యాన్ని అంతటిని కూడా అభ్యుదయ సాహిత్యంగా పిలుస్తున్నారు. ముఖ్యంగా శ్రీశ్రీ మహాప్రస్థానం, ఈ మహాప్రస్థానంలో ఉన్నటువంటి కవితలన్నీ కూడా బాగా ప్రజల్లో ప్రచారం పొందిన తర్వాత ఇది ముద్రణగా ముద్రించబడింది అన్నమాట. కాబట్టి ఆ విధంగా సమాజానికి మేలు చేసే సాహిత్యం రావాలి, సమాజంలో ఉన్నటువంటి సామాన్యుని కష్ట సుఖాలను గురించి చెప్పే సాహిత్యం కావాలి, సమకాలిక సమాజంలో ఉన్నటువంటి మంచి చెడులను ప్రతి ఒక్క దాన్ని ఎత్తి చూపే సాహిత్యం కావాలి. ప్రాచీన సాహిత్యంలో మన వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమం ఏంటి? నాయకుడు అనేవాడు ఉత్తముడైనటువంటి వాడుగా ఉండాలి, వాడిలో ఏ విధమైనటువంటి చెడు లక్షణాలు ఉండకూడదు. ఈ విధంగా అంటే ఒక కావ్యంలో ఉన్నటువంటి నాయకుడిని మిగిలిన వాళ్ళందరూ, ప్రజలందరూ కూడా అనుసరిస్తారు కాబట్టి వాళ్ళు మంచి లక్షణాలను మాత్రమే నేర్చుకునే విధంగా అన్ని కూడా మంచి లక్షణాలు ఉన్నటువంటి సాహిత్యం ఇది కావాలనేసి చెడు గుణాలను ఏంటంటే కూడా విడిచిపెట్టారు. అయితే సమాజంలో ఉన్నటువంటి చెడు గుణాలన్నింటినీ కూడా వర్ణించాలి, చెప్పాలి, సమాజానికి అందరికీ తెలియాలి అనే ఉద్దేశం ఆధునిక సాహిత్యంలో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత అభ్యుదయ కవిత్వం తర్వాత విప్లవ కవిత్వం అనేది ఒకటి వచ్చింది. ఈ విధంగా రకరకాలైనటువంటి కవిత్వ ప్రక్రియలు ఆధునిక కవిత్వంలో కూడా మనకు కనిపిస్తాయి. మిగిలినటువంటి విషయాలను తర్వాత క్లాస్లో చెప్పుకుందాం.